మారుతి సుజుకి నుంచి మన కొత్తగా వచ్చిన వెహికల్ మారుతి విక్టోరియస్. అసలు ఈ విక్టోరియస్ ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం ఇన్ డీటెయిల్గా వీడియోలో చూపిస్తాను. ఆన్ రోడ్ ప్రైస్ అండ్ మైలేజ్ మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఇస్ హెచ్సిఎన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వెహికల్ వచ్చేసి ZXi ప్లస్ ఆప్షనల్ వేరియంట్, అంటే టాప్ ఎండ్ వేరియంట్. అరౌండ్ 600 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఫస్ట్ ఈ వెహికల్ కీ గురించి మాట్లాడుకుందాం. కీలో మనకి లాక్, అన్లాక్ అండ్ బూట్ స్పేస్ ఓపెనింగ్. దీంట్లో మనకు కొత్త ఫీచర్ అయితే యాడ్ ఉంది. ఇప్పుడు అన్లాక్ బటన్ కంటిన్యూస్గా క్లిక్ చేసుకున్నాం అనుకోండి, అలా 4 ఇండికేటర్స్ వస్తుంది. సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది, చూసారు కదా, సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సేమ్ మనకి XUVలో ఉన్న ఫ్యూచరే. అండ్ సేమ్ లాక్ బటన్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సన్ రూఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలా 4 ఇండికేటర్స్ సౌండ్ వస్తుంది. ఇండికేటర్స్ రాగానే సన్ రూఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. మారుతిలో ఇది ఒక మంచి కొత్త ఫీచర్ అనుకోవాలి. చాలా ఫీచర్స్ అయితే ఉంది ఇందులో. మనకు సపోర్ట్ చేసినందుకు కర్మంఘట్ ఆదర్శ షోరూమ్కి థ్యాంక్ యూ. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూపిస్తే కార్ పైన డిస్కౌంట్స్ ఇస్తారు అండ్ పిన్ కామెంట్లో నంబర్ ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, ఆఫర్స్ పొందండి. ఈ ఫ్రంట్ ప్రొఫైల్లో అక్కడ మనకి అడాస్ ఫీచర్ క్యామ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇండికేటర్స్, LED లైట్స్, కింద ఫాగ్ ల్యాంప్స్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 210 mm, టైర్స్ వచ్చేసి 17 inch అలాయ్ వీల్స్ అండ్ 4 వీల్ డిస్క్ అయితే ఇచ్చారు. 360 డిగ్రీ క్యామ్ అయితే ఉంది. సెన్సార్స్, కో ప్యాసింజర్ సీట్ ఉంది అండ్ డ్రైవర్ ప్యాసింజర్ సీట్ కూడా అవైలబుల్ ఉంది. పైన రూఫ్ రైల్స్ వచ్చేసి సిల్వర్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్ సైడ్ ప్రొఫైల్. అండ్ బ్యాక్లో మనం చూసుకుంటే ఈ లైటింగ్ అనేది మొత్తం చేంజ్ చేసేసారు, చూసారు కదా, చాలా బాగుంది. ఈ ఇండికేటర్స్ లైట్ కూడా చేంజ్ చేశారు. ఇది ఫ్రంట్ చూసుకుంటే మనకు కొంచెం బ్రీజలా కూడా అనిపిస్తుంది, బట్ లుకింగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది స్మార్ట్ హైబ్రిడ్, మైలేజ్ అనేది బాగా వస్తుంది అండ్ ఒక సపరేట్ బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాక్ రేర్ వైపర్స్, రేర్ కెమెరా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్. CNG అండ్ పెట్రోల్ అయితే ఉంటుంది. అడాస్ బ్లూ ఫీచర్స్ అలాంటివి ఏం లేదు, డీజిల్ కాదు కాబట్టి. ఇంజన్ సౌండ్ అయితే చూద్దాం. దీని ఇంజన్ వచ్చేసి 1500 cc అండ్ పవర్ టార్క్ వచ్చేసి 141 న్యూటన్ పవర్. ఇంటీరియర్ చూసుకుందాం. ఇది వచ్చేసి కీలెస్ ఎంట్రీ, సింగిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ లాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం డాష్ బోర్డ్ వ్యూ చాలా బాగుంది. ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్. ambient లైటింగ్ కూడా ఉంటుంది. డోర్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి విండో కంట్రోలర్స్, లాక్ అన్లాక్ సేమ్ యాజ్ యూజువల్గా మారుతిలో ఎలా ఉంటుంది అదే. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ ఫినిషింగ్. ఇక్కడ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. డ్రైవర్ సీట్ డోర్ 1 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. అండ్ ఓవర్విఎం కంట్రోల్స్ కూడా ఇక్కడనే ఉంటుంది. సీట్స్ వచ్చేసి మనం ఆటోమేటిక్గా కంట్రోల్ అయితే చేసుకోవాలి. ఆటోమేటిక్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అండ్ లెదర్ ఫినిషింగ్. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్స్, మధ్యలో ఫ్యాబ్రిక్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే దీంట్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. స్టీరింగ్ చూసుకుంటే స్టీరింగ్లో లెఫ్ట్ వచ్చేసి మొత్తం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి కంట్రోలర్స్, అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇంకా ఓవరాల్. ఇది వచ్చేసి హారన్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇందులోంచి ఓపెన్ అవుతుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్, క్రూజ్ కంట్రోల్ అండ్ దీంట్లో లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ కూడా ఉంది. ఆ లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ కూడా నేను మీకు రోడ్ పైన అయితే చూపిస్తాను. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే కూడా చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఫ్యూయల్, రూట్ గైడెన్స్, నో వార్నింగ్ మెసేజ్. ఇది కూడా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడనే ఈ కంట్రోలర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఈ హెడ్ అప్ డిస్ప్లే అవన్నీ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మ్యాప్ కూడా చూపిస్తుంది. అట్ ప్రజెంట్ కనెక్ట్ లేదు కాబట్టి అక్కడ నుంచి మనకి మ్యాప్ అయితే చూపిస్తలేదు, ఫ్యూయల్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ చూసుకుంటే పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ కంట్రోల్. ఇది చాలా వెహికల్స్లో అయితే ఉంది. ఇది హెడ్ అప్ డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ఇవన్నీ ఫీచర్స్. ఇది వచ్చేసి మనకి అంటే బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి. కింద వచ్చేసి ఫ్రంట్ సైడ్ బానట్ ఓపెనింగ్ అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి క్లచ్ అయితే లేదు, ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్. హెడ్ అప్ డిస్ప్లే ఆన్ చేసుకోవడానికి మనం ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ హెడ్ అప్ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. ఈ ప్రస్తుతానికి ఆన్ ఉంది కాబట్టి లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది. అండ్ ఇందులో పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. స్పీకర్స్ మనకి డోర్స్కి మొత్తం 8 స్పీకర్స్ అయితే ఇచ్చారు. స్క్రీన్ వచ్చేసి 9 inches, డాల్బీ అట్మాస్ సౌండ్ కూడా ఉంది. ఇందులో మనకి 360 డిగ్రీ క్యామ్ వ్యూ కదా, 360 డిగ్రీ వ్యూ చూసారు కదా. ఓవరాల్ ఇది మనకి రివర్స్ క్లిక్ చేయగానే కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. అంటే వెహికల్ ఇప్పుడు నేను ఎక్కడ ఏ రోడ్ పైన ఉన్నా మనకి సైడ్ నుంచి ఒక వెహికల్ మీద పాసెస్ అవుతుంది అనుకోండి, అది కూడా చూపిస్తుంది. చాలా బాగుంది 360 డిగ్రీ కెమెరా వ్యూ. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే, ఇంకా అమెజాన్ అలెక్సా అయితే ఉంది. అలెక్సా అనేది రెస్పాండ్ అవుతుంది. ఆల్మోస్ట్ మహేంద్ర XUVలో ఉంది కదా, అలాంటి ఫీచర్స్ అవి ఉన్నాయి ఆల్మోస్ట్. ఇందులో డాల్బీ అట్మాస్ అయితే ఇచ్చి పడేశారు. ఒక క్లిప్ అయితే వినిపిస్తాను చూడండి. The soundscape sets the mood of the scene. విన్నర్గా సౌండ్ క్వాలిటీ అయితే అస్సలు కాంప్రమైజ్ లేదు. డాల్బీ అట్మాస్ సౌండ్ 8 స్పీకర్స్ ఇచ్చి పడేశారు. సూపర్ ఉంది క్వాలిటీ. ఈ వీడియోలో చూసే ఎలా అనిపిస్తుందో లేదు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కానీ
లైవ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. మీ దగ్గరలో ఉన్న షోరూంలో ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే వెళ్ళి అవ్వండి. అండ్ ఇది వచ్చేసి 4 ఇండికేటర్స్, కింద వచ్చేసి అంటే మనకి డిఫరెంట్గా అయితే ఇచ్చారు వీళ్ళు ఈసారి, వాడు కొంచెం పైన ఇచ్చారు ఏసీ కంట్రోలర్స్. అండ్ ఇది వచ్చేసి మ్యూజిక్ కంట్రోలింగ్స్. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు, ఆల్మోస్ట్ కింద ఇస్తారు వైర్లెస్ ఛార్జింగ్, బట్ ఈసారి కొంచెం పైన ఇచ్చారు, మొత్తం పైకి అయితే చేసేసారు. ఇది వైర్లెస్ ఛార్జింగ్. కింద వచ్చేసి మనకి టైప్ సి అవుట్పుట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇదేమైనా స్టోరేజ్ చార్జర్ కూడా ఇచ్చారు. ఇది మనకి ఆటోమేటిక్ కాబట్టి మనకి మాన్యువల్లో వచ్చేసి 5 గేర్స్ అండ్ 1 రివర్స్ గేర్. ఆటోమేటిక్లో మనకి తెలిసిందే కదా, ఓన్లీ 1 క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఉంటుంది. అండ్ పార్కింగ్ వచ్చేసి మాన్యువల్ అయితే లేదు, ఆటోమేటిక్ పార్కింగ్. ఇది వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్, ఇక్కడ మనం క్లిక్ చేస్తే అన్ని వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆన్ అయిపోతుంది. 2 కప్ హోల్డర్స్ అండ్ ఆమ్రెస్ట్, అడ్జస్టబుల్ ఆమ్రెస్ట్, చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది. ఆటోమేటిక్ సన్ గ్లాస్ హోల్డర్స్, సింగిల్ క్లిక్ చేస్తే మనకి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. పానోరామిక్ సన్ రూఫ్, 2 సన్ రూఫ్స్ అయితే ఓపెన్ అవుతుంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువనే ఇచ్చారు, ఆల్మోస్ట్ మనకి మారుతిలో ఉండే కెపాసిటీ. అసలు ఈ వెహికల్ కూర్చుంటే నాకు మారుతిలో కూర్చున్నట్టు అలా అనిపిస్తలేదు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. నేను చెప్పినట్టు దీంట్లో అంబియంట్ లైటింగ్ కూడా ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకుందాం. రైట్ సైడ్లో సేమ్ సీట్స్ కూడా సేమ్ ఎలా ఉందో అలానే ఉంది. అండ్ మనకి నీరేం కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది, స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఏసీ, అంటే మారుతిలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్కి ఇచ్చారు. 2 టైప్ సి అవుట్పుట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా లోపలకే ఉంది. అండ్ హంప్ కొంచెం పెద్దగా, అంటే నార్మల్గా మారుతిలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. మధ్యలో వచ్చేసి ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అండ్ 3 హెడ్ రెస్ట్. ఇక్కడ కూడా వీళ్ళు లైటింగ్ అయితే ఇచ్చారు, మొత్తం హాలోజన్ లైటింగ్సే ఉంది, ఎల్ఈడి లైటింగ్స్ అయితే లేదు. అసలు లోపల కూర్చుంటే నాకైతే మారుతిలోకి వచ్చిన ఫీలింగే లేదు, అంటే అంత మంచి అప్గ్రేడ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సీటింగ్ పోస్చర్ కూడా పర్ఫెక్ట్ ఉంది, అంటే పైన హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ అండ్ ఆర్మ్ రెస్ట్. నన్ను వచ్చేసి 5 to 5'4" అట్లా ఉంటాను. 6 feet ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే అనుకుంటాను, హెడ్ రూమ్ అనేది కొంచెం తాకుతుంది, బట్ ఓకే. 4 sides మనకి ఇన్ఫినిటీ హార్మోన్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. సౌండ్ అయితే ఇచ్చి పడేసింది, ఆల్రెడీ విన్నారు కదా, సూపర్ ఉంది సౌండ్ క్వాలిటీ. కీ నుంచి కూడా లాంగ్ ప్రెస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బూట్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. కీ తోటి మనం లాంగ్ ప్రెస్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా 4 ఇండికేటర్స్ వచ్చేసి ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది. చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు లిటరల్లీ విక్టోరియస్. ఇంకో వే అని చెప్పాను కదా బూట్ స్పేస్ చేయడానికి, గెస్టెడ్ టైల్ కంట్రోల్. మనం లెగ్గాల ఆటోమేటిక్ అంటే బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, లెగ్గాల అంటే మళ్ళీ మనకి 4 ఇండికేటర్స్ బ్లింక్ అయ్యి ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది. స్పేస్ ఓపెన్ చేయడానికి మనకు చాలా టెక్నిక్స్ అవుతుంది. కింద వీళ్ళు ఇక్కడ సెన్సార్ బటన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది చూసారు కదా, లాక్ అన్లాక్ అండ్ ఓన్లీ బూట్ అయితే ఓపెన్ చేశారు. సింగిల్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్ బూట్ అయితే ఓపెన్ అయిపోయింది. దేర్ ఆర్ 2 or 3 టెక్నిక్స్ టు ఓపెన్ ది బూట్ కెపాసిటీ వచ్చేసి 446 liters. అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి వూపర్స్ లాంటిది ఇచ్చారు. అండ్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి లైటింగ్లో మనకి ఎల్ఈడి లైట్స్ లాంటివి ఏమి లేదు, ఓన్లీ హాలోజన్స్. చాలా కెపాసిటీ అయితే ఉంది. అండ్ కింద మనకి స్పేర్ వీల్ లాంటివి ఏం లేదు, పంచర్ కిట్ అయితే ఇచ్చారు. కొంచెం గ్రాన్యుటర్ లుక్లా అయితే అనిపిస్తుంది కొంచెం బ్యాక్ సైడ్ నుంచి. నెక్స్ట్ వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. 1500 కదా మనకి దీంట్లో ఇంజన్ కెపాసిటీ. అండ్ దీని మైలేజ్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ ఉంటుంది, సిఎన్జీ వేరియంట్ ఉంటుంది. పెట్రోల్లో 21 km/L వస్తుంది, అంటే మీ అందాజ ఒక 1 or 2 kilometers మైనస్ తీసుకోండి, 2019 అనుకోండి. అండ్ సిఎన్జీ వచ్చేసి 28 kilometers అయితే వస్తుంది, 28 అంటే ఒక 26. ఇందులో మనకి సిఎన్జీ పెట్రోల్ ఆప్షన్ ఉంటుంది, డీజిల్ వేరియంట్ అనేది ఉండదు. నెక్స్ట్ సర్వీసింగ్ విషయానికి వస్తే సర్వీసింగ్ మనకి అండర్ 10,000 లోపే అయిపోతుంది. మహేంద్ర టాటా సర్వీస్ కంటే తక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ హైబ్రిడ్ మోడల్ వచ్చేసి హైబ్రిడ్లో మనకి మైలేజ్ 28 ఉంటుంది. ఈ వెహికల్లో మొత్తం 10 కలర్స్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ అయితే నాకు చాలా చాలా బాగా లుకింగ్ అయితే అనిపించింది. ఒకవేళ మీరు కూడా కొనడానికి ప్రిఫర్ చేస్తే బ్లూ ప్రిఫర్ చేయండి. వెహికల్ కాస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 13 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 13 lakhs to 20 lakhs. మిడ్ వేరియంట్ వచ్చేసి 15 and 17 lakhs ఉంటుంది. మిడ్ వేరియంట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ, కానీ మిడ్ వేరియంట్లో మనకి ఈ అడాస్ ఫీచర్స్ అలాంటివి రాదు. ఇందులో మనకి level 2 అడాస్ ఫీచర్స్ అండ్ మీకు ఒక కంట్రోలింగ్ అయితే చూపిస్తాను అని చెప్పాను కదా, ట్రాక్షన్ కంట్రోల్. అంటే లైన్లోంచి మనం ఆటోమేటిక్గా వేరే లైన్లో జంప్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ మనకి స్టీరింగ్ అనేది మళ్ళీ ఇటే తిప్పేస్తుంది. అది మీకు నేను మెయిన్ రోడ్ పైన చూపిస్తాను. స్పీడ్ చెక్ చేసుకుందాం. ఇది ఆటోమేటిక్ కాబట్టి నేను డ్రైవ్ మోడ్లో పెట్టాను. స్పీడింగ్ హెడ్ అప్ డిస్ప్లే మనకి. అండ్ ఇది నాకు వచ్చేసి ఆటోమేటిక్ గేర్ అదే షిఫ్ట్ చేసుకుంటుంది, సింపుల్గా వెళ్ళిపోతుంది వెహికల్ స్పీడ్. ఇంజన్ సౌండ్ కూడా చూడొచ్చు, సౌండ్ కూడా చాలా చాలా బాగుంది, సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇట్లా 100-120 సింపుల్ వెళ్ళిపోతుంది అనుకుంటాను. క్లిక్ చేసి మాన్యువల్ మోడ్. ఇది మాన్యువల్ మోడ్ నుంచి మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ మైనస్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ గేర్ అన్నట్టు, అక్కడ మనకి డిస్ప్లేలో చూపిస్తుంది అది ఫస్ట్ గేర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ గేర్ చూద్దాం. సెకండ్ గేర్ ప్లేస్ నొక్కితే సెకండ్ గేర్.
అంటే మనకి మాన్యువల్ ఫీలింగ్ అది కూడా కలిగిస్తుంది చూసారా. ఈ థర్డ్ గేర్ చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఆటోమేటిక్ తీసుకోవడం బెస్ట్ అనుకుంటాను. ఇంకా ఇగోండి మళ్ళీ గేట్ డౌన్ చేయాలనుకోండి మైనస్ క్లిక్ చేస్తే ఇది వచ్చేసి మళ్ళీ సెకండ్ గేర్. బ్రేక్ చూద్దాం. బ్రేక్ కంట్రోల్ కూడా చాలా బాగా అవుతుంది. ఇప్పుడు సడన్గా ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంది అనుకోండి, లారీయో ఎవరైనా వచ్చారనుకోండి, ఆటోమేటిక్ బ్రేకింగ్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది. ఆయన బ్లైండ్ స్పాట్ ఇండికేటర్ చూసారు కదా, సైడ్ నుంచి మనకి ఏమైనా వెహికల్స్ పాస్ అవుతుంది అనుకోండి, ఆ బ్లైండ్ స్పాట్ ఇండికేషన్ అనేది వస్తుంది. అది చాలా యూస్ఫుల్. అడాస్ లైన్ కీపింగ్ ఫీచర్ అని చెప్పాను కదా, లైన్ కీపింగ్ ఫీచర్ ఆన్ చేసి మీరు ఇది ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ క్లోజ్ చేసుకోండి. అది ఆటోమేటిక్ స్టీరింగ్ అనేది అదే కంట్రోల్ చేసుకుంటాను. నేను ఏం చేస్తలేను, ఆటోమేటిక్ అదే. ఇందాక చూసారు కదా జరిపోయింది. ఇదే లైన్లో మనకి అదే లైన్లో వెహికల్ అనేది పోతూనే ఉంటుంది. ఈ మారుతిలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఫీచర్స్ ఇవి. వెహికల్స్ ఆటోమేటిక్ అదే కంట్రోల్ చేసుకుంటుంటుంది. లైన్ లేని చోట మనం కంట్రోల్ చేసుకోవాలి అంతే. చాలా మంచి ఫీచర్. హైవే పైన చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎవరు నిద్రపోయినప్పుడు యాక్సిడెంట్స్ అవి కాకుండా చాలా చాలా కాపాడుతుంది. అండ్ ఆఫ్ రోడింగ్ చూసుకుందాం. ఆఫ్ రోడింగ్ కూడా వెహికల్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే అసలు మనం ఆ గొంతులో వెళ్తున్నట్టు కూడా అనిపిస్తలేదు. చాలా చాలా బాగుంది లోపల ఆఫ్ రోడింగ్. అంటే సస్పెన్షన్ సూపర్. ఈ విక్టోరియస్ వెహికల్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మైలేజ్, పర్ఫార్మెన్స్, సర్వీసింగ్ కాస్ట్, మారుతి నుంచి ఇలాంటి వెహికల్ నేను తెస్తారని నా కలర్లో కూడా ఊహించలేదు. చాలా చాలా బాగుంది. నాకైతే ఈ బ్లూ కలర్ నచ్చింది. మీకు కూడా ఏ కలర్ కొంటున్నారో, ఏ కలర్ కొనబోతున్నారో, మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు దగ్గరలో కర్మంఘట్ ఆదర్శ షోరూమ్ ఉంటే ఆదర్శ షోరూమ్కి వెళ్ళి విజిట్ అవ్వండి. అక్కడ మనకి ఈ వీడియో చూపిస్తే మంచి డిస్కౌంట్స్ ఇస్తారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అప్పటివరకు బై బాయ్.